నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి దేశవ్యాప్తంగా బీజేపీ హవా పెరిగిపోతుంది. సీనియర్ నటీనటులు అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా బీజేపీ కండువా కప్పుకోవడంతో పాటు బీజేపీలో చేరడానికి సుముఖంగా ఉన్నారు అంటూ తెలుస్తోంది. అయితే బీజేపీలో ఇద్దరు సూపర్ మహిళలు చేరుతున్నట్టుగా కూడా వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. చేరినట్టుగా అందులో ఒకరు కన్నడ సూపర్ స్టార్ అయితే మరొకరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళిద్దరికి సంబంధించిన విషయాల్ని ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. ఇక సుమలత అంబరీష్, ఇది పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు ప్రజలకు చాలా సుపరిచితమైన యాక్టర్ సుమలత. చాలా మనింటి అమ్మాయిలాగా చాలా స్మైలీ ఫేస్ తోటి ఆలనాడు తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా లాంగ్వేజెస్లో ఏర్పరచుకున్నారు. ఇక ఆ తర్వాత ఆమె అంబరీష్ని పెళ్లి చేసుకున్నారు. మనందరికీ తెలిసిన విషయమే ఇది. చలనచిత్ర నటి, కర్ణాటకలో మంచి పేరున్న లేడీ సూపర్ స్టార్. మనకి ఇక్కడ విజయశాంతికి లేడీ సూపర్ స్టార్ అని పేరుంటే అక్కడ సుమలతకు లేడీ సూపర్ స్టార్ అని ఉంది. వారేవా, తెలంగాణలో లేడీ సూపర్ స్టార్ దూరమైంది బీజేపీకి, కన్నడ లేడీ సూపర్ స్టార్ బీజేపీలో జాయిన్ అయింది. కానీ పాపం విజయశాంతి ఎక్కడ కనిపించట్లేదు. మెదక్ బరిలో ఉంటుంది అనుకున్నాం, కానీ లేదు. అసలు ఆవిడ రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉన్నారనేది కూడా ఒక ప్రశ్నగానే మిగిలిందని చెప్పాలి. రైట్, కర్ణాటకలో మంచి పేరున్న లేడీ సూపర్ స్టార్ సుమలత నిన్న అధికారికంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను బీజేపీకి పూర్తి మద్దతు ఇస్తున్నానని, బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని ఆమె తెలియజేశారు. ఇక సుమలత కర్ణాటకలో మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన నటీమణి. కర్ణాటకలో సుమలత అంటే తెలియని వారు ఉండరు. 2019 ఎన్నికలలో సుమలత మాండ్య నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచింది. అంటే సుమలత పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాగా సుమలత చేరికతో భారతీయ జనతా పార్టీకి 3 స్థానాల్లో కొంత ఓటు బ్యాంక్ యాడ్ అయ్యే అవకాశం పుష్కలంగా కనిపిస్తున్నాయి. కర్ణాటకలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక పక్క నుంచి కర్ణాటకలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని, మరొక పక్క నుంచి కర్ణాటక ప్రజలకు పరిచయం అక్కర్లేని ఇండిపెండెంట్గా నిలబడి గెలిచిన లేడీ సూపర్ స్టార్ సుమలత మద్దతు కూడా లభించడంతో కర్ణాటక రాజకీయాల్లో బీజేపీ దూసుకుపోవడానికి ఒక ప్రధాన అస్త్రంగా సుమలత మారుతుంది అంటూ కూడా వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. ఇక మరో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా బీజేపీలో జాయిన్ అవబోతున్నారు. ఆవిడకు సంబంధించి తెలుసుకుంటే పంజాబ్లో రోజురోజుకు భారతీయ జనతా పార్టీ బలం పెరుగుతుందనే విషయం మనందరికీ తెలుసు. మరో పక్క నుంచి పంజాబ్లో అధికారంలో ఉన్న ఆప్ అవినీతి భాగోతం కూడా బయటకు వస్తోంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడైతే ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరగా ఇప్పుడు మరొక డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ బీజేపీలో చేరుతున్నారు. ఈ ఐఏఎస్ ఆఫీసర్ పేరే పరంపాల్ కౌర్. ఈమె 2011 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. విధి నిర్వహణలో కర్కశంగా వ్యవహరిస్తారని పేరుంది. పంజాబ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పరంపాల్ కౌర్ ఇప్పుడు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రేపు లేదా ఎల్లుండి అధికారికంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వనున్నారు. అంతేకాకుండా పరంపాల్ కౌర్ ఎన్నికలలో భాంటీడా నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు ఎంపీగా. పరంపాల్ కౌర్ స్వస్థలం భాంటీడా కావడంతో ఆమెకి ఈ నియోజకవర్గంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. దీంతో బీజేపీ అధిష్టానం కూడా పరంపాల్ కౌర్కు భాంటీడా సీటును కేటాయించనున్నట్లు తెలుస్తుంది. తద్వారా బీజేపీ ఖాతాలో మరో ఎంపీ సీటు రానుంది. ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్, పంజాబ్ ప్రభుత్వంలో ఒక డైనమిక్ లీడర్గా పేరున్న మహిళ పరంపాల్ కౌర్ ఎంపీ బరిలో బీజేపీలో పంజాబ్ నుంచి ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కానీ మోదీ సార్ మాట్లాడే ప్రతి మాటలో కూడా ఒక ఆలోచన ఉంటుంది. అది కొంచెం కాన్సన్ట్రేట్గా విన్నోడికైతే అర్థమవుతుంది తప్ప ప్రతి దాంట్లో వ్యంగ్యాస్త్రాన్ని ఆలోచించే వాళ్ళకు అది దొరక్కపోవచ్చు. ఏంటి అంటే రాహుల్ గాంధీ శక్తి గురించి మాట్లాడుతూ కొంత ఘోరంగా మాట్లాడాడు. ఐశ్వర్యారాయ్ లాంటి విశ్వసుందరిని కూడా అపహాస్యం చేస్తే అదే శక్తితో నీ సంగతి తెలుస్తా అని చెప్పారు. ఆ శక్తి పవర్ ఏంటో చూపిస్తా అన్నారు. అన్నట్టుగానే శక్తికి మారుపేరైన మహిళలకు పెద్దపీట వేస్తూ అందులో చూస్ చేసుకోవడం కూడా డైనమిక్స్ని చూస్ చేసుకుంటూ వాళ్ళ ఆఫీసర్లా రాజకీయ అనుభవం ఉందా, సినీ సెలబ్రిటీలా కాదు, ఖచ్చితంగా వాళ్ళలో ఒక చామ్ ఉంది, వాళ్ళలో ఒక దిశ ఉంది, వాళ్ళకంటూ ఒక గురి ఉంది అని తెలిస్తే ఆ శక్తి స్వరూపాలను నిలబెట్టి ఒక శక్తివంతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాను. రాహుల్ సార్, శక్తి అని నువ్వు మాట్లాడిన చిన్న హింటుని మోదీ సార్ ఒక శక్తివంతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎట్లా వాడుకున్నాడో అర్థమైందా? అందుకే మన ముందు ఒక బలమైన వ్యక్తి ఉన్నప్పుడు ఆచితూచి పదజాలం చేయాలా, లేకపోతే అందులో నుంచి కూడా మనకు చెమటలు పట్టేలాగా మార్చడానికి ఎలా ఉపయోగించుకుంటారు అనేది ఈ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ కానీ అలాగే సినీ స్టార్ల విషయంలో కానీ పశ్చిమ బెంగాల్లో దీదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సందేశ్కరి ఘోరాలను బయటికి తీసుకొచ్చిన ఆడవారికి కానీ శక్తి స్వరూపాలకు ప్రాధాన్యతనిస్తూ
ఆల్రెడీ నిర్మలా సీతారామన్ని ఆర్థిక శాఖ మంత్రిగా పెట్టినప్పుడే మహిళలకు భారతీయ జనతా పార్టీ ఇచ్చే గౌరవం ఏంటి అనేది చాలా క్లియర్గా తెలిసింది. ఈసారి ఆ శక్తి స్వరూపిణులతోనే కాంగ్రెస్కి చెక్కు పెట్టి శక్తి అనే పవర్ని తెలియజేయాలని మోదీ గారు గట్టిగానే భీష్మించుకున్నట్టుగా అర్థమవుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.